విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను మీ జనిత. సో ఇవాళ మార్నింగ్ అఘోరి పైన ఇంకొక కేసు అయితే ఫైల్ అయింది. సో అది ఎవరో కాదు, మన జోగిని సంధ్య గారు చేశారు. సో ఆ ఫైల్లో ఎఫ్ఐఆర్ ఫైల్లో ఏమని రాశారు అని అంటే, ఇతను ఎల్లూరి శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి చాలా మందిని సనాతన ధర్మం అని చెప్పి పూజలు అని చెప్పేసి లక్షల కోట్ల డబ్బులు అయితే దోచుకొని మోసం చేస్తున్నాడు. సో ఈ విధంగా ఏంటి అని అంటే సనాతన ధర్మాన్ని, జోగినీలని, శివశక్తులని, ట్రాన్స్జెండర్స్ అందరినీ కూడా కించపరుస్తున్నాడు అని చెప్పేసి అయితే ఎఫ్ఐఆర్ లో రాయడం జరిగింది. అండ్ అదే విధంగా తను ఏంటి అని అంటే సనాతన ధర్మాన్ని వాడుకోవడమే కాకుండా ట్రాన్స్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి అయి ఉండి తను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అది కూడా అందులో ఎఫ్ఐఆర్ లో రాశారు. సో అది కూడా కరెక్ట్ కాదని. సో మొత్తానికి ఏంటి అని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి కేసు పెట్టడానికి అని అంటే సనాతన ధర్మాన్ని వాడుకుంటున్నాడు అండ్ చాలా రకాలుగా ఎందుకు అని బయటికి వస్తున్నారు ఇప్పుడు అంటే చాలా ఒక్క విషయం అని కాదు, సనాతన ధర్మం, ట్రాన్స్జెండర్స్, శివసత్తులు అందరూ పూజలు పునస్కారాలు అని అంటే మన నైతిక విలువలు మనం చూస్తాము, కాపాడుకుంటాము, మొక్కుతాము. నిజంగానే ఒక బోనం ఎత్తుకున్న మనం శివసత్తిని చూస్తుంటే, జోగినీలను చూస్తుంటే ఎంత బాగుంటుంది. వాళ్ళని చూస్తే మొక్కాలి, వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలి, వాళ్ళ చెయ్యిలా పెడితే చాలు తలపైన అని అనుకుంటాము. సో అలాంటి ట్రాన్స్జెండర్స్ ఉన్న ఈ క్రమంలో ఇప్పుడు ఈ అఘోరి వచ్చేసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని మొత్తం అందరినీ కించపరిచిన రకంగా ఉంది. అదైతే వాస్తవమే. సో ఈరోజు షామీర్పేటలో మార్నింగ్ అయితే తను కేసు పెట్టడం జరిగింది. మరి కేసుకి సంబంధించి ఏంటి, అక్కడ వాళ్ళందరూ పోలీసులు కూడా ఎలా స్పందిస్తున్నారు ఏంటి అన్నది కూడా ఒకసారి ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనతో అయితే సంధ్య గారు లైన్లోకి వచ్చారనమాట. సంధ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. అమ్మ, ఇప్పుడు మీరు ఈరోజు మార్నింగ్ షామీర్పేటలో కేసు పెట్టారు కదా అఘోరి పైన? అవునండి. అవును, ఓకే. సో ఎలా స్పందిస్తున్నారు అక్కడ పోలీసు వాళ్ళందరూ కూడా? పోలీస్ వాళ్ళు ఇప్పుడు అంటున్నారు, బయట కనుక్కున్న తర్వాత దాని గురించి ఏదైతే శిక్ష అయ్యాలో దాని గురించి కనుక్కొని శిక్ష వాళ్ళని వేస్తారని అంటున్నారమ్మా. అంటే ఇప్పుడు మీరు రిసీవ్ చేసుకున్నారా, యాక్సెప్ట్ చేశారా మీ కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ? యాక్సెప్ట్ చేశారమ్మా. ఓకే, యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఆ కేసు కూడా నడుస్తుందమ్మా. ఓకే ఓకే. సో మొత్తానికి అఘోరి ఏంటి మరి, అఘోరి పరిస్థితి ఏంటంటారు ప్రజెంట్ అంటే అమ్మా, ఇప్పుడైతే మాత్రం కన్ఫామ్ గా అఘోరి లాంటి వ్యక్తులని ఇలాగా డూప్లికేట్ వాళ్ళని మాత్రం పట్టుకొని కన్ఫామ్ గా శిక్షించాలి. ఇలాగా గెటప్ వేసుకుని తిరిగే వాళ్ళని మాత్రం అసలు ఇడవద్దు. ఇవాళ ఒక సనాతన ధర్మం అని మనం కాపాడుకుంటూ వచ్చింది. ఈ రోజు ఒక ఆడపిల్ల వల్ల పోతుంది. ఒక ఆడపిల్ల అని చెప్పి మనం కాపాడుకుంటూ వస్తే ఈ రోజు ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకొని సనాతన ధర్మం కాదు అని చెప్పిన వాడే ఈ రోజు సనాతన ధర్మం గురించి కొట్లాడి చేసి ఈ రోజు వాడే పెళ్లి చేసుకుని సనాతన ధర్మం కాపాడకుండా అయిపోయింది. అవును, ఇప్పుడు ఇదివరకు మనం చూసినట్లయితే వీడియోలో తనే చెప్పడం జరిగింది అసలు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మన ధర్మానికి ఏం నేర్పిస్తున్నారు, ఏం మెసేజ్ ఇస్తున్నారని. మళ్ళీ సిగ్గు లేకుండా తనే చేసుకున్నాడు. అదే సనాతన ధర్మం. అవును అవును, మరొకరికి బుద్ధి చెప్పి వీడు ఏం చేస్తున్నాడు అసలు? సనాతన ధర్మం అంటే ఇదేనా? ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకోవడం ఇదేనా? ఇలా గురువు అంటే తల్లితో సమానం. తల్లి అయిన పిల్లలకు పుస్తకట్టి అవుతుందా? ఆ పిల్లకు కూడా సిగ్గు శరం ఏం లేదు. అమ్మ అని పిలిచింది, ఒక గురువు అని పిలిచింది. తర్వాత అమ్మ పోయి అలా మొగడు అవుతారా? అదే ఇప్పుడు ఇంకా మనం చూసినట్టయితే కొన్ని ఛానల్స్ లో ఏమని చెప్పారంటే మా ఇద్దరిది తల్లి కూతుర్ల సంబంధం అని చెప్పిన వీళ్ళే ఇప్పుడు బావా నా బంగారం, నా నల్ల బంగారం అంటుందండి. మళ్ళీ వీళ్ళకి సిగ్గు శరం సీము నెత్తరేమని ఉందా? ఒక మనిషి పుట్టాలి, లేకపోతే గాడిదలో పుట్టాలి. ఈ సమాజం ఇప్పటికే భ్రష్టు పట్టిపోయిందంటే ఈ సమాజాన్ని నాశనం చేసుకుంటా, ఇంకా కించపరిచిన లెక్కలు చేసుకుంటా ఈ సనాతన ధర్మాన్ని మొత్తం పాడు చేసిన కొడుకులు వీళ్ళు. అవును, ఒక సనాతన ధర్మం మనం కాపాడుకున్నామని చెప్పి ఇంత కష్టపడ్డాము, కానీ అలా నాశనం చేసినారు. సాధారణ కాపాడుకున్నాడే కాదు, దాన్ని ఎవరైతే ఖరాబ్ చేస్తారో వాళ్ళని శిక్షించడం కూడా మన నుంచి అవుతుంది బరాబరిగా. ఇప్పుడు ఈ రోజు మనం గవర్నమెంట్ నుంచి పోవాలని వీళ్ళ కంప్లైంట్ ఇచ్చి మనం చేసాము. రేపు నాడ పగటి ఇంకేమైనా అయ్యింది అనుకో, అప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు దిగాలి. ప్రతి ఒక్కరు దిగి దానికి ఒక చర్చ చేసుకొని దానికి ఒక మీనింగ్ తెలుసుకొని వాళ్ళ శిక్ష మాత్రం కన్ఫర్మ్ అయ్యాలి. అవును అమ్మ. అయితే ఇంకోటి ఏంటంటే మన సనాతన ధర్మంలో ఏముందంటే ఒక అమ్మాయి మెడలో 3 ముళ్ళు పడ్డాయి అంటే ఇంకా జీవితాంతం తనతోటే అని ఒక రూల్ ఉంది మనకి. అది మనం బాగా పాటిస్తాము. మరి ఇప్పుడు 3 ముళ్ళు వేసాడు కదా, మరి ఇప్పుడు వర్షిని పరిస్థితి ఏంటంటారు? అర్థం కాలేదమ్మా నాకు. మన సనాతన ధర్మంలో ఒక అమ్మాయి మెడలో 3 ముళ్ళు పడ్డాయి అంటే లైఫ్ లాంగ్ వాళ్ళతో కలిసి ఉండాలని చెప్పేసి మనం భావిస్తాం కదా. అమ్మా, సనాతన ధర్మంలో 3 ముళ్ళు పడడమే కాదు, అందులో కళ్యాణదానం అనేది ఉంటది. కొన్ని మంత్రోపదేశాలు చేసుకుంటూ కళ్యాణం
చేసేది జరుగుతుంది. అక్కడ ఏమన్నా కన్యాదానం చేయడానికి వీళ్ళ అమ్మ నాన్న లేరు, కన్యాదానం పుచ్చుకోవడానికి అఘోర వాళ్ళ అమ్మ నాన్న లేరు. ఇది ఎట్లా కళ్యాణం అంటారమ్మా? అవునవును, ఇప్పుడు కళ్యాణం అని చెప్తున్నారు. ట్రాన్స్ కమ్యూనిటీలో ఒక జోగిని వ్యవస్థలో అమ్మవారి మెడలో ఉన్న పుస్తల తాడు మాకు వేయడం జరుగుతుంది. అవునవును, మళ్ళీ ఆ దేవుడు మాకు ఇట్లా అయిపోతుందా? అవ్వదు. అయితే అది ఖరాబ్ చేసుకోవద్దమ్మా. ఎప్పుడైనా సనాధర్మము ఒక ట్రాన్స్జెండర్ ఒక జోగిని వ్యవస్థ వాళ్ళు మన కట్టు మన బొట్టుకి మన విలువిచ్చి మనం కాపాడుకున్నాం. కానీ ఇలాంటి వాళ్ళని నాశనం చేసిన వాళ్ళని అసలు ఊరుకోకూడదు. ఇలాంటివన్నీ మాత్రం ఒక ఖండించుకుంటూ ఒక మనం మాత్రం ఉండాలమ్మా. అండ్ ఇంకోటండి, మీకు నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. చాలా మంది బయటికి రావట్లేదు ఎంత కోపం వచ్చినా కూడా. కానీ మీరు వచ్చి స్టాండ్ తీసుకొని ఇప్పుడు మీరు బయటికి వచ్చారంటే మిమ్మల్ని చూసి ఇంకా 10 మంది ఇన్స్పైర్ అయ్యి బయటికి వస్తారు. మీరు చేసింది చాలా గ్రేట్ అండి నిజంగా అసలు. థ్యాంక్ యూ అమ్మా. కానీ ఇప్పటికైనా నేను చెప్తున్నాను, ఈ రోజు కూడా నేను ఎంతమంది వస్తారని నేను అనుకున్నాను. ఈ రోజు కూడా ఒకరు కూడా హెల్ప్ చేయడానికి నాకు రాలేరమ్మా. అది చాలా బాధ అనిపిస్తుంది. ఒక సనాతన ధర్మం మనం కాపాడుకునే వాళ్ళము ఇవాళ అఘోర డూప్లికేట్ అని తేలిపోయినాక కూడా ఒక ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు ఎవరు రాకుండా బాధ అనిపించింది నాకు. ఇలా ఎంత అంటే ఇలా ఇంత కష్టపడ్డది కూడా మాకు ఇలా అయిపోయిందమ్మా. అసలు అయ్యో అలా బాధపడద్దు, మీరు చాలా మంచి పని చేశారు. ఇప్పుడు మీరు ఇన్ఫార్మ్ చేయలేదా ఇలా ఉంది నేను ఇలా కేసు వేస్తున్నాను రమ్మని చెప్పి? చెప్పాము కానీ ఎవరు కూడా దానికి రెస్పాండ్ కాలేరు. అదే నాకు బాధ అనిపిస్తుంది. స్టార్టింగ్ నుంచి కూడా ఒంటరి పోరాటం స్టార్ట్ చేశాను. ఈ రోజు వాడు డూప్లికేట్ అంటే కూడా నమ్మలేరు. ఇప్పుడు సద్య సమాజంలో ఇప్పుడు వాడు డూప్లికేట్ అని తేలిన తర్వాత కూడా ఎవరు హెల్ప్ చేస్తలేరు. నాకు చాలా బాధ అనిపిస్తుంది ఈ విషయంలో మాత్రం. సో మీరు బాధపడకండి, ఇప్పుడు మీతో పాటు చాలా మంది బయటికి వస్తారు. అండ్ మీరు మాధురి గారు, మన ఈయన రుద్రస్వామి గారు, మీరందరూ ఒక మంచిదానికి పోరాటం చేస్తున్నారు. అండ్ మీడియా సపోర్ట్ కూడా ఉంటుంది. అమ్మ ఇంకోటి లాస్ట్ ఏంటి అని అంటే అఘోరి అనొద్దు ఇంకా తనని, ఏలూరి శ్రీనివాస్ మీ ముందుకు వస్తే ఏం చేస్తారు? అమ్మా ఎప్పుడైనా సరే వాడు మా చేతికి దొరికిందనుకో మాత్రం వాడు బతకడమ్మా. గవర్నమెంట్ వాళ్ళు వాడిని శిక్ష చేసిర్రా సరే, అదే కాకుండా మేమైతే దిగినాం అనుకో అస్సలు ఊరుకోము. ఒక ట్రాన్స్జెండర్ జోగిని వ్యవస్థ కమిటీలన్నీ ఒకటి అయిపోతాయి నాన్న. ఆ రోజు వాళ్ళ చావు తప్ప ఇంకేం లేదు. ఇక అమ్మ ఇంకొకటి, ఇప్పుడు ఈ అఘోరియే కాకుండా చాలా మంది కూడా మన సనాతన ధర్మాన్ని కించపరుస్తున్న రకంగా బిహేవ్ చేస్తున్నారు. ఎలాగంటే స్టూడియోలో ఎల్లమ్మ తల్లి వస్తుందని చెప్పేసి, అఘోరి అయితే ఒక ఎగ్జాంపుల్. ఇంకా మనకి ఎంత చేశాడో మనందరికీ తెలుసు. ఎందుకు సనాతన ధర్మాన్ని మన వాళ్ళే కించపరుచుకుంటున్నారు? అదే అమ్మా, అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసిన బట్టే ఇట్లుంది సమాజం. పెద్ద సమాజానికి ఇంకా ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటుండ్రు వీడు, అసలు నాకు అర్థం అవ్వట్లేదు. మన వాళ్ళకి కూడా చెప్తున్నానమ్మా, ప్రతి ఒక్కరికి నా పాదాభివందనము. ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు చూడు, హ్యాట్స్ ఆఫ్ మై గవర్నమెంట్. అవునవును, ఇలాంటి సపోర్ట్ బుల్ మాత్రం ఎవ్వరు ఉండరమ్మా. అబ్బా మన సమాజంలో ఒకరు బాగుపడుతుందంటే ఓర్వరు కదా. మన బతుకు అలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం ఈ రోజు. అలాంటి సమాజం ఇవాళ మంచిగా అయిపోయింది. అన్యాయానికి దునియా ఉంది అమ్మా, న్యాయానికి దునియా లేదు. న్యాయం గురించి ఎంత కొట్లాడినా కానీ అన్యాయమే గెలుచుకుంటూ వస్తుంది. అవునవునండి, అవును. దీనివల్ల మేము ఎంత అమ్మా ఈ మాటని మాత్రం మేము చాలా ఖండిస్తున్నాం. అఘోరాన్ని మాత్రము కన్ఫర్మ్ గా అరెస్ట్ చేయాలి, తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నామ్మా. జై సనాతన ధర్మం. జై సనాతన ధర్మం అండి. థ్యాంక్ యూ సో మచ్. సో సంధ్య గారు అయితే చాలా బాధ అండ్ చాలా ఆవేశం, చాలా కోపం, అన్ని ఫీలింగ్స్ కలిపి ఫోన్ మాట్లాడారు. నాకైతే అదే అనిపించింది. పాపం తను మార్నింగ్ కూడా చాలామంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశారంట. ఎవరు వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు రాలేదు అని చెప్పి బాధపడుతుంది. బట్ ఏ మాట కామాట సంధ్య గారు చేసింది చాలా గ్రేట్ వర్క్ అండి నిజంగా. బయటికి వచ్చి ఒక పర్సన్ పైన స్టాండ్ తీసుకొని, ఎందుకు మనందరం ఉన్నాము, ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు, ఎటుపోతే మనకేంటి, సమాజం ఏమైతే మనకేంటి, ఏలూరి శ్రీనివాస్ ఇంకా ఎన్ని మాటలు యూజ్ చేసుకొని మన సనాతన ధర్మాన్ని కించపరిస్తే మనకేంటి అనే సిచ్యువేషన్లో చాలామంది బతుకుతున్నారు. ఎవరికి సంబంధం లేదు, అవసరం లేదు. ఏదో వీడియో వచ్చిందా, చూసారా, నవ్వుకున్నారా, స్కిప్ చేసేసారా, అలాంటి టైంలో ఈమె ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి బయటికి వచ్చేసి కేసు వేయడం అని అంటే నిజంగా హ్యాండ్స్ అప్ చెప్పాలి సంధ్య గారికి. అండ్ చాలామంది ఇలాగే బయటికి రావాలి అని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను. సో ఇంకా మంచి మంచి కంటెంట్స్ కోసం చూస్తూనే ఉండండి శశి టీవీ.